తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువు వారిని పంపించాడు భూమి మీదకి, పాపుల ప్రాయశ్చిత్తమునకై పాపాల కొరకు పంపించాడు అని విశ్వసిస్తే సరిపోదు అనికనే ఒక భయంకరమైన ఆలోచనలో ఉండిపోయారు మన క్రైస్తవులు. అంటే విని బాప్తిసం తీసుకుని రొట్టె ద్రాక్షరసం తీసుకుంటూ ఇక బ్రతుకు కాలం అంతా లోకంలో ఎలా బ్రతికినా సరిపోతుంది, ఎందుకంటే మనం మా దేవుడు ఇతరుల దేవుడిని నమ్మినట్టుగా కాదు కదా, మేము నమ్మిన దేవుడు యేసు ప్రభువు వారు, మేము నమ్మింది బైబిల్ని, మేము బైబిల్ దేవుడు నమ్మము గనక, మేము యేసుక్రీస్తు వారిని అంది విశ్వసించాం గనక, ఇదిగో మేము బాప్తిసం తీసుకున్న తర్వాత మేము యేసు ప్రభువుని నమ్మాము గనక ఇక మా పనులు మేము చేసుకోవచ్చు, దానికి వెళ్ళొచ్చు, ఆదివారం గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదు, ఇక ప్రార్థనలకు వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదు, ఇక ఎప్పుడు ఎలాగున్నా మేము విశ్వసించాము గనక మేము దేవుని క్రియ పని చేసినట్టు అనుకుంటున్నారు. ఫస్ట్ ఏదనంటే వినాలి వాక్యం, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన స్వార్థ వలన కలిగేది. ఆ స్వార్థ విన్న నీవు అప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఎక్కడికి? స్వార్థ విన్న నీవు బాప్తిసం తీసుకుంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత పని అనే మెట్టెక్కుతావు నువ్వు.